హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. చాలా ఎగ్జాస్టెడ్గా టైర్డ్గా కనిపిస్తున్నాను కదా, ఐ నో, బికాస్ వర్కౌట్ చేసి అలసిపోయి ఉన్నాను అనమాట. ఒక రేంజ్లో ఇవాళ ఎక్కువ చేశాను బికాస్ ఇంకా రేపు అడ్మిట్ అయిపోవాలి హాస్పిటల్లో. అండ్ దట్స్ ద బంప్. ఐ నో, అంటే రేపు ఇన్షాల్లా హాస్పిటల్కి బయలుదేరిపోతాము. బట్ దెన్ రేపు అడ్మిట్ అయిపోయి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇవాళ కొంచెం హెక్టిక్గా చేపించారు డూలాస్. కొన్ని క్లిప్స్ మా మమ్మీ రికార్డ్ చేశారు, అవి చూపిస్తాను. ఈ వ్లాగ్ బేసిక్గా ఏంటంటే మేము హాస్పిటల్కి బయలుదేరే వ్లాగ్ అండ్ ముందు ఏమవుతుంది అదంతా కూడా. గైస్, ఇవాళ డేట్ 14th of June అండ్ రేపు నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వబోతున్నాను. అండ్ లుక్ హూస్ కమ్ టు సీ మీ. అస్సలాము అలైకుం జీజు. Walaikum salam. Hello everyone. How's everyone doing? అల్హమ్దుల్లా, గుడ్. ఎవ్రీబడి ఇస్ డూయింగ్ గుడ్. పొద్దున్న నుంచి నేను రేపు అడ్మిట్ అయిపోతున్నానని మా మమ్మీ వచ్చారు. అస్సలాము అలైకుం మమ్మీ. वालेकुम अस्सलाम. Apa and Kanama. Assalamualaikum. Hi Kanam. Baby is getting admitted in the hospital tomorrow, you know. You know or you don't know? I know. You know. And day after tomorrow, inshallah, we'll welcome the baby. You know that? What baby it is? Do you know? Boy. You want boy? Or Now you want boy? Okay. ఒక లాంగ్ నైట్ అయ్యాక ఎర్లీ మార్నింగ్ 15th మార్నింగ్ లేచిన వెంటనే ఐ వాజ్ ఫీలింగ్ వెరీ వెరీ ఓవర్వెల్మ్డ్ అనమాట. అండ్ ఆల్సో బేబీ బంప్తో మా రాన్కి నేను ఇచ్చే లాస్ట్ స్నానం, సో ఒక మెమరీలా ఉంటుందని చెప్పి రికార్డ్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఈ బంప్ ఉండదు కాబట్టి, అంటే హాస్పిటల్కి వెళ్ళాక సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అల్లా తలా నోస్, బట్ హోపింగ్ అంతా బాగా జరగాలి అని చెప్పి. బట్ ఈ లాస్ట్ బంప్తో లాస్ట్ పాత్ అనేది ఒక మెమరీలా ఉండిపోతుందని చెప్పి రికార్డ్ చేసుకున్నాను అనమాట. మర్హాన్ ఫ్రెష్ అప్ అయిపోయాడు, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. బట్ అవ్వకముందు నేను ఏంటంటే ఇలా కొంచెం మెస్సీగా ఉన్న రూమ్, బెడ్షీట్ అంటే పిల్లోస్ అవన్నీ తీసేసాను, బెడ్షీట్ చేంజ్ చేసేసి మొత్తం వ్యాక్యూమ్ చేసేసి రూమ్ చక్కగా రెడీ చేసేస్తే వచ్చే టైంకి కొంచెం కరెక్ట్గా ఉంటుందని చెప్పి, అంటే ఇంకా పైన క్లీన్ చేస్తే సరిపోతుందని చెప్పి దట్ ఈస్ ద ప్లాన్. సో ఇప్పుడు ఫస్ట్ రూమ్ క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసేస్తే సూట్ కేసులు ఉన్నాయి, బాల్ బ్యాగ్స్, నా వర్క్ డెస్క్లో నా ల్యాప్టాప్తో పాటు మర్హాన్ లెగోస్ అవన్నీ చాలా ఉన్నాయి అనమాట. సో అవన్నీ కూడా క్లీన్ చేసేసి డస్టింగ్ చేసేసి రెడీ చేసి ఆ తర్వాత స్నానానికి వెళ్దామని. సో ఫటాఫట్ అది చేసేద్దాం ఇప్పుడు. యాక్చువల్లీ ఈ పాటికి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. మా వాడి సైకిల్ మోస్తూ బయట సైక్లింగ్కి వచ్చామన్నమాట. యూ వాంట్ టు డూ సైక్లింగ్, పిల్లలు సైక్లింగ్ చేయాలంటే వీ కైండ్ ఆఫ్ కేమ్ డౌన్. చలో, అందరూ ఫ్రెష్ అప్ అయిపోయారు, నేను మాత్రం ఇంకా ఇలానే ఉన్నాను. బికాస్ రూమ్ మొత్తం ఒకసారి సెట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి, సో దట్ ఇంకా వచ్చాక పని ఎక్కువ ఏమి ఉండకూడదు అని చెప్పి మొత్తం ఇప్పుడే రెడీ చేస్తే బాగుంటుందని. సో రూమ్ ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ ఇంకా అర్హాన్ టాయ్స్ అండ్ బుక్స్ అవి ప్యాక్ చేసుకోవాలి. అది అయిపోతే ఇంకా స్నానానికి వెళ్దాం అనుకునే లోపు పిల్లలు వచ్చేసి సైక్లింగ్ అన్నారు. సో సరే అని ఇంకా కిందకి వచ్చాను. వాళ్ళు ఒక రౌండ్ చేశాక పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. కొంచెం స్లోగా వెళ్ళాలంటే మా పిల్లలు ఫుల్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. నాకేమో ఫాస్ట్ నడవడానికి అవ్వట్లేదు ఇప్పుడు. ఐమ్ లైక్ కైండ్ ఆఫ్ ఎగ్జాస్టెడ్ బికాస్ పొద్దున్న నుంచి పని చేస్తున్నాను, కొంచెం డీప్ క్లీనింగ్ చేస్తుండే, ఎగ్జాస్ట్ అయి ఉన్నాను. సో ఫాస్ట్ నడవలేకపోతున్నాను.
బట్ ఐ థాట్ ఓకే ఫైన్, ఎలాగో అక్కడికి వెళ్ళి కూడా ఎక్సర్సైజ్ చేయాలి కదా, అదే ఇక్కడ వాకింగ్ చేస్తే ఒక పని అయిపోతుంది, ఆ తర్వాత ఇంకా స్నానం చేయొచ్చు అని చెప్పి వర్సెస్ నిన్న నైట్ నుంచి ఇదే బట్టల్లో ఉన్నాను. హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. సరే ఇంకా ఇది ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాక కలుస్తా. వెరీ గుడ్ జాన్, మమ్మ సో ప్రౌడ్ ఆఫ్ యూ. చలో ఇవాళ హాస్పిటల్ అడ్మిషన్ సందర్భంగా బిర్యానీ అట్ హోమ్ అల్హమ్దులిల్లాహ్. టైం 12 అయిపోయింది, ఈ పార్టీకి హాస్పిటల్లో ఉండాల్సింది. బట్ యా ఇప్పుడు ఇంటికి వచ్చాము సైక్లింగ్ అయిపోయి, అండ్ చూసారు కదా మా ఇంట్లో బిర్యానీ చేశారు అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా ఫ్రెష్ అయ్యి కలుస్తాను. అప్పుడు నుంచి చెప్తున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు, సో కియాటిక్, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది. సో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కలుస్తాను. Alhamdulillah, yummy biryani. Thank you so much mom and Vishwanti. చాలా చాలా టేస్టీగా ఉంది. ఫర్ ఎ చేంజ్ నేను ఇవాళ మటన్ బిర్యానీ బోయే మిక్స్ కర్లీ, బట్ ఐ లైక్ మటన్ పీసెస్ మోర్ దెన్ చికెన్ టుడే. తినదని చికెన్ బిర్యానీ చేసావు, తను మటన్ బిర్యానీ తింటుంది. చాలా చాలా డిలీషియస్ గా ఉంది అనుకుంటున్నా. ఇంకా తిన్నాక we will get started. కలుద్దాం ఇంకా. ఫైనలీ మొత్తం రెడీ అయిపోయాం గైస్. ఆల్మోస్ట్ రూమ్ అంతా కూడా క్లీన్ అండ్ సార్టెడ్. ఐ వాంట్ టు షో ది లగేజ్. సో 2 సూట్ కేసులో స్టార్ట్ చేసింది. ఇది నర్సింగ్ కవర్, నర్సింగ్ పిల్లో, ఇది లేబర్ రూమ్ బ్యాగ్, ఇందులో నాది బేబీది ఉంది, ఇందులో కొన్ని మిస్లేనియస్ స్టఫ్, అర్హాన్వి టాయ్స్ అండ్ థింగ్స్, అండ్ ఇందులో అర్హాన్ స్టఫ్ ఉంది, నా ల్యాప్టాప్ బ్యాగ్ అండ్ స్నాక్ బ్యాగ్. बेबी लेट्स गो. मैं बोली ना, अच्छा तो इन्हों बोले हाँ जाते का तो गुस्सा आ गया. उनसे चला गया राइट. मच्छर हो क्या चीज मच्छर रखे दूसरी चीजों के talk all this. Enjoy the moment. Feel like you feel everything. Relax. Moment gets it. कुछ ये बोला तो फोन करो प्लान. जल्दी से आओ इंशाल्लाह. See you soon. మా తబసం పింక్ డ్రెస్ కొని రెడీ పెట్టుకుంది. వేసుకోవాలని చెప్పి పింక్ రేపే పింక్ వేసుకుంటుందంట. ఇన్షాల్లా इंशाल्लाह इंशाल्लाह. इंशाल्लाह. बाय हीरा भैया. See you with पापा हीरा भैया. इंशाल्लाह सब ठीक है. इंशाल्लाह. अल्लाह हाफिज़. हीरा कैसा? हीरा कैसा? चलो आओ मम्मी. स्ट्रॉन्ग बेबी. पहले अल्लाह उसके बाद मेरी बच्ची की हिम्मत देखिए.
सबर दिखता नहीं सबर वो सबर होने पड़ता 3 मिनट अच्छे चलो बेबी होना बेबी बॉय ना बस अल्हम्दुलिल्लाह लेट्स गो बेबी सबको बाय बोलो बोलो मैं बेबी को लेके आ रहा हूँ ये मेरा बच्चा बेबी को ला ले रहा मम्मा बेबी कब आते अब हीरा भैया के साथ आते आज जा रहे पुश पुश करने जा रहे चलो जब ऐसा डोर ओपन होते जब तीनों आते इंशाल्लाह Bye. We're going to Hira. get baby. బాయ్ టాటా పాపా వన్ ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు ఒక నిద్ర కూడా వస్తుంది సో బేబీకి లాగనే అదే అర్హాన్ ఎత్తుకొని వస్తాడు అవును అర్హాన్ తీసుకొని వస్తాడు బేబీని ఎస్ ఎస్ హీరా नहीं पकड़ बेबी नहीं బేబీ లేట్ के रहते अच्छा बेब उठा लेंगे गोद में पकड़ने की जरूरत नहीं उठा लेंगे నాకు పొద్దున తబస్సుం ఇలా నాకు ఎల్లో ఇస్తామని చెప్పి ఎల్లో రోజెస్ తో ఇలా సర్ప్రైజ్ చేసింది ఇట్స్ రిటర్న్ వీ లవ్ యూ అండ్ ఇంకొక నోట్ ఉండే ఆల్ ది బెస్ట్ అని చెప్పి విచ్ ఐ కైండ్ ఆఫ్ లాస్ట్ ఇట్ బై మిస్టేక్ బట్ యా ఇది ఒక స్వీట్ మెమరీ ఇంట్లో వాళ్ళది తీసుకొని వెళ్తున్నాం ఎస్ అర్హాన్ సో బేసికలీ 15th వెళ్ళి ఫార్మాలిటీస్ అవన్నీ చేసేది ఉండే అనమాట అడ్మిట్ అయ్యే ఫార్మాలిటీస్ సరే అలాగే కొంచెం సెటిల్ అయ్యి అర్హాన్కి కూడా యూజ్ అవుతుంది అంటే హాస్పిటల్లో సెటిల్ డౌన్ అవ్వడానికి లాస్ట్ మినిట్లో వెళ్ళకుండా కొంచెం ప్రేయర్గా వెళ్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు నేను అర్హాన్ అండ్ మా మమ్మీ మాత్రమే వెళ్ళాము అండ్ స్లోలీ ఆఫ్టర్ దట్ ఎవ్రీబడి ఫ్రమ్ ద ఫ్యామిలీ స్టార్టెడ్ కమింగ్ అండ్ మళ్ళీ చెప్తున్నాను చాలా మందికి తెలియని వాళ్ళకి నేను Cloud9 హాస్పిటల్లో డాక్టర్ సమతాని కన్సల్ట్ అవుతున్నాను పార్ట్ 2 ఎల్లుండి రాబోతుంది సో స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ మళ్ళీ కలుస్తాను బాయ్ గైస్